వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. జీవో నంబర్ 46 రద్దు చేయాలని సర్కారులో ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకి పట్టేది లేదని ఆఖరికి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి ఇక్కడ విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు జీవో నంబర్ 46 ఎందుకు రద్దు చేయాలి, దానివల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏమున్నాయి, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంది, ఇప్పటి వరకు గవర్నమెంట్ వరకు ఇష్యూ చేసే వరకు ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అన్న ఎడికెళ్ళి వచ్చారా మీరు? మహబూబ్ నగర్ మేడం. అది అసెంబ్లీ ఎలక్షన్కి ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేడం, మేము అధికారంలోకి రాగానే మీ జీవో నెంబర్ 46ని రద్దు చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికి 8 నెలలు అవుతుంది మేడం. మాకు ఇప్పటికీ ఈ జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయట్లేదు. మేము రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మంత్రుల దగ్గరికి వెళ్ళండి, మీ బాధలు చెప్పుకోండి, వాళ్ళే మీకు చేస్తారు మొత్తం అని చెప్పి అంటున్నారు. ఆ మంత్రుల దగ్గరికి వెళ్తేనేమో సీఎం ఫైనల్ అంటున్నాడు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే, మా బాధితుడు ఒకరు ఫోన్ చేసి మాట్లాడితే ఇది జీవో లేదు ఏం లేదు, డైరెక్ట్ సీఎంని కలవండి అని చెప్పి మాట్లాడుతున్నారు మేడం. సీఎం ఈజ్ ఫైనల్ అంటున్నాడు. మేము ఇప్పటికీ మాకు 30 సంవత్సరాలు వచ్చినాయి మేడం. మేము ఇంకా రోడ్ల వెంబడే తిరుగుతున్నాము. మా తల్లిదండ్రుల గోస చూడలేకపోతున్నాం మేడం. వాళ్ళు 60 సంవత్సరాల వయసులో కూడా కూలి పనులు చేస్తూ మమ్మల్ని బతికిస్తున్నారు. ఇప్పటికీ మా బాధలు వర్ణతాతీతం. వాళ్ళు ఎప్పుడు న్యాయం చేస్తారో మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి. వీళ్ళకి నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మాకు 2000 ఉద్యోగాలు ఇవ్వండి. మాకు న్యాయం ఉంటేనే ఇవ్వండి. కోర్టులో ఇప్పటికి 28 సార్లు కేసు వాయిదా పడుతూ వస్తుంది మేడం. ఏజ్ అటెండ్ అవ్వట్లేదు. అటెండ్ అయినప్పుడేమో మాకు పోస్ట్ పోన్ కావాలి సార్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పటికీ 28 సార్లు కోర్టులో కేసు వాయిదా పడింది. మా దాంట్లో న్యాయం ఉంటేనే మాకు న్యాయం చేయండి అని ఇప్పటికీ అడుగుతున్నాము. కానీ ఆ ఏజ్ అటెండ్ అవ్వట్లేదు మేడం. అది మా సమస్య.